తొలి అమరుడు సాయుధ పోరాటాన్ని ఉవ్వెత్తున లేవడానికి కారకులు. వారి ఆత్మ బలిదానంతో ఆ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కావాలి, నైజాం రాష్ట్రం భారతదేశంలో విలీనం కావాలి అన్న ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టిండ్రు. వీరి ఆత్మ బలిదానంతో కోట్లాది మందికి ప్రేరణ ఇచ్చిన దొడ్డి కొమరయ్య గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు జయంతి చాలా గొప్పగా రాష్ట్రం అంతా కూడా చేసుకుంటా ఉన్నారు. వారు తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తి ప్రదాతనే కాకుండా తొలిదశ ఉద్యమం 69లో వచ్చిన తెలంగాణ ఉద్యమానికి కూడా వారి స్ఫూర్తి, వారి అమరత్వం యొక్క స్ఫూర్తితోటి ఆ రోజు వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి అప్పుడున్న ఆంధ్ర ప్రభుత్వ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. మన జిల్లాలోనే 7 మంది ఆత్మ బలిదానం చేసింది, పోలీసు తూటాలకు బలైపోయింది. 369 మంది ఆ రోజు దొడ్డి కొమరయ్య గారి పేరును స్మరించుకుంటూ ఉద్యమంలో దిగినందుకు పోలీసు తూటాలకు బలైపోయి అమరులు అయ్యింది. మళ్ళీ ఒకసారి మలిదశ ఉద్యమంలో కూడా ఏ మీటింగ్ పెట్టుకున్నా కూడా తెలంగాణ ఉద్యమంలో ప్రతి సభ కూడా దొడ్డి కొమరయ్య గారి ఆత్మార్పణం గుర్తు చేసుకుంటూ కొనసాగిన వైనం మనందరికీ కూడా తెలుసు. ఎన్నో వందల సభల్లో నేను కూడా పాల్గొన్నా. ఎక్కడ పోయినా, ఎక్కడ పబ్లిక్ మీటింగ్ జరిగినా దొడ్డి కొమరయ్య గారి ప్రాంగణం అని చెప్పి అక్కడ పేరు పెట్టుకొని వేలాది మందిని అక్కడికి తీసుకొచ్చి వారి స్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నాం. ఇది భావితరాలకు అందియాలి. దొడ్డి కొమరయ్య గారి వారసత్వాన్ని, వారి పోరాట స్ఫూర్తిని, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అనన్య సామాన్యమైన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారి తెగింపును, పట్టుదలను కూడా ఈ తరం పిల్లలకు స్ఫూర్తిదాయకం కావాలి. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఘనంగా దొడ్డి కొమరయ్య గారి జన్మదినోత్సవాన్ని, అలాగే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుతూ ఉంది. మహబూబ్ నగర్లో కూడా ఇక్కడ దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అయితే అప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిందో ఏ కారణం చేతనో అధికారిక లాంఛనాలతోటి ఆ విగ్రహానికి శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసుకోవడం జరగలేదు. అది మన జిల్లా అధ్యక్షులు మిత్రులు నరసింహులు గారు మా దృష్టికి తేగానే ఇమ్మీడియట్గా ఇది మంచి సమయం, వారి జయంతి రోజే ఆవిష్కరణ చేసుకుందామని చెప్పి అప్పటికప్పుడు అధికారులకు చెప్పడంతో ఈరోజు గొప్పగా ఇంతమంది సమక్షంలో దొడ్డి కొమరయ్య గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా వారి జీవనం కావచ్చు, వారి అమరత్వం కావచ్చు, ఎప్పటికీ భావితరాలకు గుర్తుండిపోయేటట్లుగా మనం కార్యాచరణ తీసుకోవాలి. ప్రతి పోరాటంలో కూడా దొడ్డి కొమరయ్య గారిని స్ఫూర్తిగా మనం తీసుకోవాలి. ఈరోజు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా గత ప్రభుత్వం ఏదైతే విగ్రహం ఇక్కడ పెట్టినరో దాన్ని శంకుస్థాపన కారణందున మన ఎమ్మెల్యే గారిని మా కులాస్తులం అందరికి కూడా మా దొడ్డి కొమరయ్య గారు చిన్నతనంలోనే గొర్రెల కాపరిగా ఉండి ఉద్యమంలో పాల్గొని ఆ రోజు రజాకాల జమానాల్లో చనిపోయినటువంటి వ్యక్తి విగ్రహం ఉంది కాబట్టి దాని ఆవిష్కరణకు మాకు మీరు ఏర్పాటు చేయండి సార్. శంకుస్థాపన కాలేదు, శంకుస్థాపన చేస్తే మేము ప్రారంభోత్సవం చేస్తే బాగుంటుందని చెప్పి ఇమ్మీడియట్లీ అడగంగానే మా ఎమ్మెల్యే గారు మీకు చెప్పేస్తా, పోయి చేయించుకోండి అని ఈ విధంగా ఏర్పాట్లు చేసినందుకు వారికి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మా కులస్తులం, మా క్యాస్టుకు ఏ పనున్నా, మొన్న ఒక బోరు, ఒక వైర్ అడిగితే కూడా ఇమ్మీడియట్లీ ఇప్పించిండు. ఇదే విధంగా సాయం చేయాలని వారిని కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి అధిక సంఖ్యలో బీసీ కులస్తులందరూ కూడా మరియు మా కుల బంధువులు కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి మళ్ళొకసారి చేతులెత్తి మొక్కుతున్నాను. దొడ్డి కొమరయ్య గారి విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీద. అదేవిధంగా ఈ సంఘం అధ్యక్షులు నరసింహులు గారి చేతుల మీద, వారి కుల సంఘం నాయకుల చేతుల మీద ఇవాళ ఆవిష్కరణ జరగడం జరిగింది. ఇవాళ ప్రతి ఒక్కరికి, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యమకారులకు అందరికీ కూడా దొడ్డి కొమరయ్య గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా దొడ్డి కొమరయ్య గారు అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు, వారు మనకంతా కూడా మొట్టమొదటిగా మనము విప్లవం చేయడానికి వారు ఒక స్ఫూర్తిగా నిలిచారు. వారు నిజాం సమయంలో ఎప్పుడైతే రైతులకు అన్యాయం జరుగుతుందో ఆ సమయంలో రైతుల పట్ల నిలబడి వారికి మద్దతుగా ఉండి నిజాం పట్ల పోరాడిన ధైర్యవంతుడు దొడ్డి కొమరయ్య గారు.
వారి ధైర్యాన్ని ఇవాళ మనమందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. వారు ఏ విధంగా అయితే నిజాంకు వ్యతిరేకంగా పోరాడి వారి త్యాగం చేసినారో ఆ త్యాగమే ఇవాళ తెలంగాణలో చాలామందికి వారికి ఆదర్శంగా అయింది. ఇలా తెలంగాణ ఉద్యమానికి వారు ఒక ముఖ్య కారణమైన తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారు. దొడ్డి కొమరయ్య బడు బలహీన వర్గాల నాయకుడు. ఆ రోజు సాయుధ పోరాటంలో ఎంతో కృషి చేసి ఆయన అమరుడైండు. ఆ రోజు నుంచి కూడా దొడ్డి కొమరయ్య జయంతి కానీ వర్ధంతి కానీ అధికారికంగా లేకుండే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దొడ్డి కొమరయ్య జయంతిని కానీ అన్ని అధికారికంగా చేపట్టింది. కనుక ఈరోజు అందరికీ కూడా దొడ్డి కొమరయ్య ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ